అనగనగా సిరిపురం అనే ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతనికి ఒక కొడుకు. ఒకరోజు రైతు తన కొడుకుకు ఒక చిన్న విత్తనం ఇచ్చి ఇలా చెప్పాడు: ఇది చూడడానికి చిన్నగా కనిపిస్తుంది గానీ దీనిలోని గొప్ప శక్తి ఉంది. దీన్ని మట్టిలో నాటి ప్రేమగా చూసుకుంటే ఇది నీకు ఒక గొప్ప పాఠం చెప్తుంది అన్నాడు. తండ్రి మాటకు కొడుకు నవ్వుతూ, ఇంత చిన్న విత్తనం ఏం చేస్తుంది నాన్న అన్నాడు. అయినా తండ్రి మాటను కాదనలేక ఆ విత్తనాన్ని నేలలో నాటి రోజు నీళ్లు పోసేవాడు. కొన్ని రోజులు గడిచిపోయాయి. రోజు నీళ్లు పోసినా ఎలాంటి మార్పు కనిపించలేదు. ఆ అబ్బాయి విసిగిపోయి ఇది వృధా పని అనుకున్నాడు. అందుకు తండ్రి ప్రోత్సహిస్తూ, బిడ్డా, సహనం కావాలి. అది చూడడానికి చిన్నదే అయినా దానిలో గొప్ప జీవం ఉంది. మొలకెత్తేదాకా ఎదురు చూడమని చెప్పాడు. ఆ చెట్టు పక్షులకు ఆశ్రయం ఇచ్చింది, నీడనిచ్చింది, పండ్లనిచ్చింది. ఆ అబ్బాయి ఆశ్చర్యపోతూ, నాన్నా, ఇంత పెద్ద చెట్టు ఇంత చిన్న విత్తనం నుండి ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు అని తండ్రితో అన్నాడు. అప్పుడు తండ్రి చిరునవ్వుతో ఇలా అన్నాడు: ఇదే జీవం. చిన్న వాటిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకు. సహనం, కృషి, విశ్వాసం ఉంటే చిన్నది కూడా గొప్పగా ఎదుగుతుంది అని చెప్పాడు. ఈ కథలోని నీతి: సహనం, కృషి, విశ్వాసం ఉంటే చిన్న ప్రయత్నం కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది.